1956వ సంవత్సరము జనవరి 7వ తేదీన ఎన్ దానియేల్ గారు చేసిన ప్రసంగం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. పరిశుద్ధుడైన పౌలు సరి అయిన విధంగా ఆలోచించువాడు. యేసునందు మంచి విశ్వాసం మనలను ఎల్లప్పుడూ ముందుకు చూచువారిగా చేస్తుంది. పౌలులో ఓటమి మనస్తత్వం లేదు. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను అని అతడు చెప్తున్నాడు. మనము ఒక దినాన ఈ గొప్ప గ్రహింపును సాధించవలసి ఉన్నాం. మన పెదవుల ప్రార్థనలు హృదయపూర్వక ప్రార్థనలుగా మారాలి. అప్పుడు సందేహం లేని విశ్వాసం ఉంటుంది. అటువంటి వ్యక్తి విశ్వాసంలో ఎదిగిన వ్యక్తిగా మనము చెప్పగలము. మనుషులను సంతోషపరచుటకు మోసకరమైన మాటలు పలకకుండా మనము జాగ్రత్తగా ఉండవలసి ఉన్నాము. వెనుక ఉన్నవి మరచి అను మాటలు గుర్తుంచుకోండి. ఇది చేరవలసిన మరి ఒక మెట్టుగా ఉన్నది. వెనుక ఉన్న విషయాలు ఏమై ఉంటాయి? ఒకనాడు మనము దీనముగా మన పాపములను ఒప్పుకొన్నాము, క్షమింపబడ్డాము. వాటిని గురించి మనం ఆలోచించకూడదు మరియు నిరుత్సాహపడకూడదు. ముందున్న వాటిని చేరుటకు అవి మనలను ఆటంకపరచకూడదు. 100 మీటర్ల పరుగు పందెంలో ఉన్నవారు వెనుకకు చూడరు. వారు అలా చేసినట్లయితే జయించలేరు. సాతాను మనలను వెనుకకు చూచేటట్లు చేస్తాడు. ఎవరైనా మనకు కీడు చేసినప్పుడు మనం దాన్ని జ్ఞాపకం చేసుకొనకూడదు, దాని గురించి ఆలోచించకూడదు. మనం దాన్ని క్షమించి సాధ్యమైనంత త్వరగా దాని గురించి మరచిపోవలసి ఉన్నాము. కీడు ఎన్నడూ జయించదు. అది జయించగలదని మనము తరచుగా ఆలోచిస్తాము. దానికి వ్యతిరేకంగా మనలను కాపాడుకున్నట్టుకు ప్రయత్నిస్తాం. దుష్టత్వం అనేది చాలా శక్తి కలిగినదిగా పైకి కనబడుతుంది, కానీ దానిలో ఏమీ లేదు. ఒక క్రైస్తవుని జీవిత విధానంలో కీడునకు స్థలమే లేదు. మనం ఎన్నడూ కీడును వెంబడించువారిగా ఉండకూడదు. దుష్టుని ఎదిరింపక అని మత్తయి సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో ప్రభువు చెప్తున్నాడు. ఎందుకు? నీవు ఎదిరించుటకు కీడు ఒక శక్తి కాదు. యోసేపు మరియు దానియేలు జీవితాల్లో మనం వ్యతిరేకమైన ఆలోచన విధానాన్ని చూడం. వారివి చాలా గొప్ప జయకరమైన జీవితాలు. ఎందుకంటే వారు దుష్టత్వాన్ని ఎదిరించలేదు. తమకు జరిగిన కీడును గూర్చి యోసేపు కానీ దానియేలు కానీ ఎన్నడూ దీర్ఘంగా ఆలోచించలేదు. తమను తాము రక్షించుకున్నట్టుకు వారు ప్రయత్నించలేదు, కానీ వారు తమ యథార్థతను రుజువు చేయుటకు సమస్తమును దేవునికి విడిచిపెట్టారు. క్షమించగలిగిన మనిషి ధన్యుడు. క్షమిస్తూ నీవు ముందుకు వెళ్తూ ఉండుము. దేవుని వాక్యమనందు నమ్మకం ఉంచు మనిషి దేవుడు తన గురించి ఎల్లప్పుడూ ఆలోచిస్తున్నాడని నమ్మవలసి ఉన్నాడు. కీడును వ్యతిరేకించవద్దు. దాన్ని ఒక శక్తిగా గుర్తించవద్దు. నీ వ్యతిరేకించినప్పుడు అది శక్తిని పొందుకుంటుంది. పరిశుద్ధుడైన పౌలు తాను పొందిన అవమానములు మరియు దెబ్బలను గురించి ఆలోచించుటకు వెనుకకు తిరిగి చూడలేదు. అటువంటి పునరాలోచనలు మన ప్రాణంలో బాధను కలిగిస్తాయి. అవి మన ప్రాణంలోనికి పుండ్లను చేసి మన ఆత్మీయ జీవితంలో మనలను క్రిందకు తెస్తాయి. మనం క్షమించుట నేర్చుకున్నప్పుడు నూతన శక్తిని, నూతన విశ్వాసాన్ని పెంపొందించుకొని నూతన కృపను పొందుకుంటాం. మార్క్సు వార్త 11వ అధ్యాయం 25వ వచనంలో, మీకు ఒకని మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించుడి. నీవు ప్రార్థించుటకు మోకరించినప్పుడు మొదట నీ శత్రువుల కొరకు ప్రార్థించుము. నీవు కీడును దాటి ముందుకు వెళ్ళగలుగుటకు ఇది ఒక్కటి మాత్రమే మార్గమై ఉన్నది. లేనట్లయితే సాతాను నిన్ను పూర్తిగా వశపరుచుకున్నంత వరకు క్రిందికి లాగివేయబడతావు. నిన్ను పైకి లేవనెత్తాలని కోరు జీవము గల దేవుని గూర్చి ఆలోచించుము. ఆయన కునుకడు. క్రీస్తు సమస్త కీడును జయించాడు.